విశాఖ డిగ్రీ విద్యార్థి సాయి తేజ్ ఆత్మహత్య కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఇవి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇవాళ సాయి తేజ్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. మహిళా ప్రొఫెసర్ వేధింపులతోనే సాయి తేజ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆరోపణలను ప్రిన్సిపల్ ఖండించారు. అయితే సాయి తేజ్ మొబైల్ డేటా ఇక్కడ కీలకంగా మారింది. వాట్సాప్ చాటింగ్ లను పరిశీలిస్తూ ఉన్నారు పోలీసులు. ప్రొఫెసర్ సాయి తేజ్ మధ్య వాట్సాప్ చాటింగ్ నడిచింది. సాయి తేజ్ ఆత్మహత్యకు కారణాలపై ప్రస్తుతం దాని ద్వారా పోలీసులు ఆరా తీస్తున్నారు. విశాఖ సమతా కాలేజ్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ్ మృతికి ఒక మహిళా లెక్చరర్ వేధింపులే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి కాలేజ్ విద్యార్థులు విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే సాయి తేజకు మహిళా లెక్చరర్ కు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ ను బయటపెట్టారు. మహిళా అధ్యాపకురాలి వేధింపులే సాయి తేజ్ ఆత్మహత్యకు కారణమని అతని స్నేహితులు ఆరోపించారు. అయితే ఈ చాటింగ్ లోని పలు అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. మహిళా లెక్చరర్ భర్తను విద్యార్థి సాయి తేజ బాబాయ్ అని, వారి పిల్లలను తమ్ముళ్ళు అని ఎలా సంబోధించారనే ఆసక్తిగా మారింది. ఆ అబ్బాయితో ఎవరైనా క్లోజ్గా ఉన్నా సరే, ఏంటి ఆ అబ్బాయి ఏమైనా నీకు బాగా క్లోజా అంటే మీరిద్దరూ లవర్సా అంటే అబ్బాయిల గురించే, అమ్మాయిల గురించి అనేవారు. అది వేరే పక్కన పెడితే అబ్బాయిలు కూడా ఎవరైతే పక్కన తిరుగుతున్నారో వాళ్ళంటే ఇంత ఇష్టమా అంత ఇష్టమా. ఒక అబ్బాయికి నువ్వు ఇంకో అబ్బాయితో తేడాగా తిరుగుతున్నావు, నువ్వు తేడా అది ఇది అనేసి అంటే అబ్బాయికి కొంచెం మెంటల్ ప్రెషర్ ఉంటుంది. మీరు ఇలా కలిసి తిరగడం అదంతా చూసి నాతో ఇంకా ఫ్రెండ్లీగా ఉండడం మానేశాడు. వేరే అబ్బాయితో ఉంటే వేరే అబ్బాయిని టార్గెట్ చేయడం. అలాగే చాలామందిని క్లాస్లో ఎవరుంటే వాళ్ళని ఆన్ చేస్తాను.